హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టారోకి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ మీ వీడియో కానీ మీరు చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము. అసలు ఏమనుకుంటున్నారు అనేది. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏమనుకుంటున్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నారు. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, ప్లీజ్ 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 క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వస్తారో చూస్తారో, అదేవిధంగా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో నా వీడియోస్ని, వాళ్ళ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి యూనివర్స్. వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దామండి. ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, ఏంజల్స్, మా పర్సన్స్ మా వ్యూవర్స్ ఉన్నారు కదా, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చెప్పండి. ఫైవ్ ఆఫ్ పెంటికల్, వాళ్ళైతే ఫస్ట్ మీకు చేసిన దానికైతే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళైతే మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది. చాలా అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట మీ విలువ. ఎంత బాధపడుతున్నారంటే అంత అంటే నాకు అంత మంచిగా చూసుకునే పర్సన్ని నేను ఎలా వదులుకున్నాను, నేను అసలు ఏం ఆలోచించి అసలు అప్పుడు ఎందుకు నేను అంత అంత ఆలోచించకుండా ఎలా అసలు నేను ఇలా చేశాను, నాకెందుకు ఇలా అయ్యింది అనేసి వాళ్ళైతే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారండి. వాళ్ళకి చాలా పెయిన్ అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది. మిమ్మల్ని చాలా హర్ట్ అయితే చేశారు, చాలా బాధపడ్డారు. మీరు నిద్ర లేని రాత్రులు కూడా గడిపారండి. చాలా నెగిటివ్గా ఓవర్ థింకింగ్లోనే ఉన్నారు లైఫ్ మొత్తం. అసలు ఏంది ఈ జీవితం అన్నట్టు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు అని చెప్పొచ్చండి. మీ ఎవరైతే మీ పర్సన్స్ మిమ్మల్ని నో కాంటాక్ట్లో ఉంచారో వాళ్ళ గురించి అయితే అసలు ఎంత వాళ్ళని బతిమాలుకున్నారు ఇక్కడైతే కనిపిస్తుందండి. చాలా ఎండింగ్ పరిస్థితికి అయితే వచ్చేసింది. వాళ్ళు అంత అడుక్కున్న వాళ్ళు, మీరు వాళ్ళ దగ్గర అప్పుడు మీరు వాళ్ళకి అడుగుతుంటే వాళ్ళకి అప్పుడు తెలియలేదు, అప్పుడు ఇగో చూపించారనమాట. ఇంతే, నీతో నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడి మీకు అంత బాధ అయితే పెట్టారండి. ఈ స్టేజ్ ఇంతే, నీతో నాకేం లేదు, నీకు నాకు అయిపోయింది, నీకు నాకు ఏం మన ఇద్దరి మధ్య ఏం లేదు అన్నట్టు అయితే అవాయిడ్ చేశారండి. మీరు లేని విలువ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ వ్యక్తిని ఎందుకు వదులుకున్నానబ్బా, ఈ వ్యక్తిని ఎందుకు ఇగ్నోర్ చేశాను అనేసి ఒక లేజీ ఫెలో లాగా తయారయ్యారండి వీళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఒక చిన్నపిల్లల దీనిలాగా చైల్డిష్ మెంటాలిటీ లాగా ఆలోచిస్తున్నారు. చాలా బర్డెన్ అయితే క్యారీ చేస్తున్నారండి, చాలా ఆలోచిస్తున్నారు. అది మీకు తెలియకపోయినా వాళ్ళైతే చాలా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు మీకు చేసిన దానికి. అసలు నా లైఫ్లో ఇంత మంచిగా వచ్చిన పర్సన్స్ని నేను ఎందుకు అవాయిడ్ చేశాను అనే బాధ అయితే వాళ్ళలో చాలా ఉందండి. ఇప్పుడు వాళ్ళకి ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి అని ఉందండి.
వస్తే వాళ్ళకి ఇప్పుడు అలా స్టెప్ తీసుకోవాలని ఉంది, కానీ సిగ్గేస్తుంది అనమాట. ఎందుకు అంటే మీరు వద్దు, మనము మన బంధంతో మనము ఒకే దీని మీద వెళ్దాము, కలిసే ఉందామని మీరు అడిగారు కదా, అప్పుడు ఇగ్నోర్ చేశారు కదా. అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అడగడానికి ఇగో, సిగ్గు అన్నీ వచ్చాయి, అవన్నీ అడ్డుపడుతున్నాయి. మీ దగ్గరికి రావడానికైతే మొహం చెల్లడం లేదు. మీకు తెలియదు కానీ వాళ్ళైతే చాలా బ్యాడ్ ఎమోషన్స్లో అయితే ఉన్నారండి, చాలా బ్యాడ్ ఎమోషన్స్లో ఉన్నారు. మీ దగ్గరికి రావాలి, ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అని అయితే వాళ్ళకు ఉంది. ప్లాన్ అయితే వేస్తున్నారు, మీ దగ్గరికి రావాలనే చూస్తున్నారు. వాళ్ళ జీవితంలో మీరు ఒక బ్యూటిఫుల్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు. నా కారణంగానే నా వల్లనే హర్ట్ అయ్యి దీంట్లో గొడవలు అయ్యాయి అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఇంకా ఇక్కడ ఏమంటే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారనమాట. చెప్పాను కదా, రావాలని ఉంది, కాకపోతే మళ్ళీ వెళ్తే ఆ రోజు నేను ఇగ్నోర్ చేసున్నాను, నన్ను ఇప్పుడు ఇగ్నోర్ చేయరా, నీకు నాకు ఏం సంబంధం లేదు అనేస్తే నా ముఖం మీద నాకు చిన్నచూపు అయిపోద్ది కదా అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. కానీ రిస్క్ అయితే చెయ్యాలనే అనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనే అనుకుంటున్నారు. ఇక్కడ మీతో ఉంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ని అయితే చూశారండి. ఆ సక్సెస్ని చూశారు కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు గుర్తించలేదు. మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్లనే ఇదంతా జరిగిందని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. మీ వల్ల అయితే ఒక స్టెబుల్ దీనికైతే వచ్చారు అన్నదైతే నిజమండి. వాళ్ళు ఏదైనా బాధపడుతుంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా అయినా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు, అదంతా వాళ్ళకి ఇప్పుడు గుర్తుకొస్తుందనమాట. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఎంతగా ఇగ్నోర్ చేశారంటే అసలు మీరు లేకపోతే మీరుంటే నా జీవితం ఒక నరకంలా ఉంది అని దెప్పి పొడిచిన మాటలాడి మిమ్మల్ని వెళ్ళిపోయిన వ్యక్తే, ఆ వ్యక్తే నా లైఫ్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అన్న స్టేజ్లోకి అయితే వచ్చారు. ఇదైతే ఖచ్చితం. ఆ వ్యక్తి అయితే చెయ్యాలనుకుంటే చేసేస్తారండి. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మీ దగ్గరికి రావడం కానీ చేసేస్తారు. కాకపోతే వీళ్ళకి కొంచెం పొగరు, భయము, సిగ్గు అనేవైతే ఉన్నాయి. ఇక్కడైతే బాగా కనిపిస్తుంది. చాలా 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 డిప్రెషన్లో అయితే మీరు వెళ్ళిపోయారండి. ఈ బాధకి తట్టుకోలేక చాలా డిప్రెషన్లో ఉన్నారు. నెగిటివ్గా ఓవర్ థింకింగ్ చేసి ఒక దగ్గర అయితే అసలు ఇక్కడ కనిపిస్తుంది నాకు, ఎందుకు ఈ జీవితము అన్నట్టు, వద్దు మనం చనిపోదాం అన్నట్టు స్టేజ్కి కూడా మీరు వెళ్ళారండి. అంత గాయపరిచారు మిమ్మల్ని. ఇక్కడ అంతా గాయపరచడమే చూపిస్తుంది. వాళ్ళకైతే చెప్తున్నాను కదండి, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఒకప్పుడు వీళ్ళ లైఫ్లో ఉంటే నువ్వేంటి చెప్పేది అన్నట్టు మీకు ఇగ్నోర్ చేశారు. కానీ ఇప్పుడు మీ విలువ వీళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మీ గురించి అయితే ఈ విధంగా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీకు ఒక స్టెప్ అయితే రావచ్చు, కానీ ఆలోచిస్తున్నారనమాట, వెళ్ళాలా వద్దా, వెళ్తే అప్పుడు నేను అన్ని చేసిన పనులకి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అన్నట్టు ఒక మొహమాటంతో వాళ్ళు మీ ముందుకు రాలేకపోతున్నారండి. స్టెప్ అయితే వేస్తారు, కాకపోతే మీ విషయంలో ఎలా అయితే ఆలోచిస్తున్నానండి, వాళ్ళే బాధ పెట్టి అలాంటి మంచి వ్యక్తిని నేను కోల్పోయానే అని అయితే వాళ్ళు బాధపడుతున్నారండి. ఇక్కడ కొన్ని చూద్దాము, ఏంజల్ వరాకిల్ కాస్ట్ చూద్దాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, అసలు ఏమని ఆలోచిస్తున్నారు. మీతో ఒక బిగినింగ్ అయితే చెయ్యాలని వీళ్ళకి ఉందండి. కాకపోతే చెప్తున్నాను కదా, మొహమాటం, సిగ్గు అనే దేంట్లో ఉండిపోతున్నారు. మీరు మాత్రం చాలా ఎండ స్టేజ్కి వచ్చేసారండి. మీకు జరిగిన అన్యాయం ఇంత కాదు. ఇక్కడ కనిపిస్తుంది యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్ ఏంజల్స్, కొన్ని వరాకిల్ కార్డ్స్ ఇవ్వండి మాకు. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. చెప్పాను కదండి, ఇక్కడ లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఎంత బాధ పెట్టారు అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. వాళ్ళు మీరు గుర్తొచ్చినప్పుడు మీ దగ్గరికి రావాలి అని ఉంది, కానీ
అవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారండి. ఆ ఇష్యూస్ అన్నీ తన వల్లే జరిగాయని వాళ్ళకి తెలుసు. సిచ్యువేషన్ వీళ్ళ వల్లనే పోయింది అనేది తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఉంటే ఇప్పుడు జీవితం బాగుంటుందని వాళ్ళకి తెలుసు. మీ దగ్గరికి రావాలి అని అంటే ఒక మాస్క్ వేసుకొని అక్కడే ఉన్నారనమాట, అంతే. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయి అనేసి, ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ మీరు వెళ్తే ఎక్కడ మొహమాటంగా వద్దు అంటారన్నట్టు వాళ్ళ మనసులో వాళ్ళు ఇప్పుడు వద్దులే అన్నట్టు కంట్రోల్ చేసుకుంటున్నారండి. చెప్పాను కదా. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ పరంగా లేకపోతే థర్డ్ పార్టీ పరంగా ఏదైనా ఒక ఇబ్బంది అయితే ఉండొచ్చు. రిలీజియస్ ఫ్యాక్టర్స్, అదే రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లూయన్స్ బై యువర్ రిలీజియన్స్ అప్బర్నింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. ఎస్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు ఈ 2 కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, మీకు చేసిన దానికి వాళ్ళైతే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారండి. చాలా అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, కానీ అది మీకు చెప్పడం లేదు. ఇలా వెళ్తే నాకే మళ్ళీ నేను అప్పుడు చేసిన దానికి వాళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వరు అన్నట్టయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే వెళ్ళినా ఇది అవుతుందో లేదో అన్నట్టు వాళ్ళకి భయం అనమాట. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మళ్ళీ సఫిల్ చేశాను, కానీ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పాను కదా, ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. లెట్ యువర్ ఫ్రెండ్షిప్ హెల్ప్ యూ అంటే మీకు కావాలి అని అంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్తో అడిగి అసలు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోండి. ఇక్కడైతే ఇది కనిపించిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.